కుచేలుడు మానాభిమానాలు ఉన్నవాడు, గొప్ప తేజస్సు ఉన్నవాడు, నా అనేది లేకుండా ఎప్పుడు భగవంతుడి యందు మనసు ఉన్నవాడు, జ్ఞాని, ధర్మవంతుడు, ఇంద్రియాలు గెలిచినవాడు, బ్రహ్మజ్ఞాని. ఏమీ లేకపోయినా నాకు అన్నీ ఉన్నాయి అని సంతృప్తితో ఉన్నదాంతో తన కుటుంబాన్ని పోషిస్తూ సంతృప్తిగా జీవితాన్ని గడుపుతున్నాడు. తన భార్యాబిడ్డలు కూడా భగవంతుని భక్తులు. కుచేలుడు శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడు. తను ఎంత దరిద్రంలో జీవిస్తున్నా ఎన్నడూ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగింది లేదు. ఒకరోజు కుచేలుడి భార్య అంది, మహానుభావ, ఆకలి వేస్తే మీరు నేను ఓర్చుకుంటాం, కానీ పిల్లలు ఆకలేస్తుంది అమ్మా అంటే అన్నం పెట్టలేకపోయానే అని అమ్మ బాధపడుతుంది అని ఆకలితో నా వంక చూస్తూ పెదవులు తడుపుకుంటున్నారు. మీకు ఐశ్వర్యం మీద ఆశ లేదు, కానీ పిల్లలని పోషించాలి కదా. అందుకని నేను ఒక సలహా చెబుతా. మీ స్నేహితుడు మీతో చదువుకున్నవాడు మహానుభావుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి నా సంసారం నడపడం కష్టంగా ఉంది, నన్ను ఆదుకోమని అడిగితే మనల్ని రక్షించడా? పరమభక్తితో కొలిచేవాడికి భగవంతుడు అన్నీ ఇస్తాడు. ఒక్కసారి వెళ్ళండి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి. కుచేలుడు అన్నాడు, తప్పకుండా. పెద్దల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి, గురువుల దగ్గరికి, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళలేం కదా. ఏదైనా కానుక తీసుకెళ్ళాలి. ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏం ఉంది? తన భార్య అంది, మనకున్నదే మనం ఇద్దాం. ఏమి తెచ్చావు అని చూసేవాడు కాదు భగవంతుడు, ఎంత భక్తితో తెచ్చావని చూస్తాడు. మన ఇంట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి, అవి తీసుకుని వెళ్ళు అని చిరిగిపోయిన కండువాలో జాగ్రత్తగా మూట కట్టింది. కుచేలుడు చిరిగిన బట్టలు తప్ప చిరగని బట్టలు ఎప్పుడూ కట్టలేదు. అందుకనే ఊర్లో ఉన్న వాళ్ళు హేళన చేస్తూ కుచేలుడు అని పిలుస్తారు. కుచేలుడు అంటే చిరిగిన బట్ట కట్టేవాడు అని పేరు. కుచేలుడు మాత్రం ఎప్పుడూ భగవంతుడి యందు మనసు పెట్టి ఆనందంగా ఉండేవాడు. కుచేలుడు ద్వారకకి బయలుదేరాడు. చెప్పులు లేకుండా ఒళ్ళంత చెమటలతో చిరిగిన బట్ట కట్టుకుని దుమ్ము ధూళితో ద్వారకా నగరం చేరుకున్నాడు. ద్వారకలో బంగారం, రత్నాలతో చేయబడిన అంతఃపుర గోపురాలు, పరిమళాలు వెదజల్లుతున్న ఉద్యానవనాలు, కస్తూరి కర్పూర వాసనలు. వాటిని చూసి శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడని దారిలో ఉన్న వారిని అడిగాడు. వాళ్ళన్నారు, ఈ రాచవీధి అంతా శ్రీకృష్ణ పరమాత్మదే. ఇక్కడ కనబడుతున్న 16,008 దివ్య అంతఃపురాలలో ఆయన తన భార్యలతో ఉంటాడు. కుచేలుడు ఆ వైభవం చూసి, ఆహా, నా స్నేహితుడు ఎంత ఐశ్వర్యవంతుడు, నా స్నేహితుడు నాతో చదువుకున్నవాడు ఇవాళ ఈ స్థితికి చేరాడు అని చాలా సంతోషిస్తూ ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు. అక్కడ ఉన్న ఒక అంతఃపురంలోకి వెళ్దామని చూస్తే శూలాలు పట్టుకుని భటులు కాపలా కాస్తున్నారు. తన చిరిగిన బట్టలు, తన అవతారం చూసి నన్ను లోపలికి రానిస్తారో లేదో, ఒకవేళ లోపలికి వెళ్ళినా నన్ను చూసి గుర్తుపట్టకపోతే, అబద్ధం చెప్పి లోపలికి వచ్చావని నా చెయ్యి పట్టుకుని ఈడ్చేస్తే, ఆ వాసుదేవుడు నన్ను చూసి అలా గుర్తుపట్టకుండా అమర్యాదగా ప్రవర్తించేవాడు కాదు. నా స్నేహితుడు మర్యాద తెలిసినవాడు, ఆయనే నన్ను గుర్తుపడతాడు అని భటుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళన్నారు, ఎవరు కావాలి మీకు? కుచేలుడన్నాడు, నేను శ్రీకృష్ణుడి స్నేహితుడని, ఆయన్ని చూడడానికి వచ్చాను. భటులు లోపలికి వెళ్ళి శ్రీకృష్ణుడితో అన్నారు, ప్రభు, మీతో ఒక విషయం చెప్పాలి. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో కబుర్లు చెబుతూ ఉయ్యాలపై పడుకున్నాడు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి కాళ్ళు వత్తుతుంది. శ్రీకృష్ణుడు తెర తీసి చూశాడు. దూరంగా ద్వారం దగ్గర కుచేలుడు కనబడ్డాడు. కటిక దరిద్రంతో ఉన్నాడు. ఎముకలు కనబడుతున్నాయి. శ్రీకృష్ణుడు, ఓ కుచేలా, ఎప్పుడొచ్చావని పరిగెట్టుకుంటూ కుచేలుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని, కుచేలా, ఎన్ని రోజులకి చూశాను నిన్ను, రా అని లోపలికి తీసుకెళ్లాడు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు మాత్రమే కూర్చుని ఆసనంపై కూర్చోబెట్టి రుక్మిణీదేవితో అన్నాడు, రుక్మిణి, నా బాల్య స్నేహితుడు కుచేలుడు వచ్చాడు. ఎంత అదృష్టం. బంగారు పళ్ళెం నీళ్లు తీసుకుని రా. రుక్మిణీదేవి అవి తెచ్చాక కుచేలుడి కాళ్లపై రుక్మిణీదేవి నీళ్లు పోస్తూ ఉంటే శ్రీకృష్ణుడు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన తలపై చల్లుకొని రుక్మిణీదేవి తలపై చల్లాడు. ఎంత దూరం నుంచి వచ్చావో, కాళ్ళు నొప్పి పెట్టి ఉంటాయి, అలసిపోయావు అని కుచేలుడి ఒంటి నిండా గంధం రాసి విసినికర్రతో విసురుతున్నారు. రుక్మిణీదేవిని కూడా విసరమంటే రుక్మిణీదేవి ఆశ్చర్యపోయి విసురుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, శ్రీకృష్ణుడు ఇలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇదివరకు ఎంతో మంది వచ్చారు, కానీ వాళ్ళెవ్వరితో ఇంత సాన్నిహిత్యంగా లేరు, ఇంత సంతోషంతో లేరు. చూస్తే దరిద్రుడిలా ఉన్నాడు. ఏం తపస్సు చేశాడో. మహాయోగులు అయిన వారు తపస్సు చేస్తే తప్ప దొరకని పరమాత్మ ఇవాళ ఆయన నుంచి ఇంత సేవ పొందుతున్నాడు. అసలు ఎవరు ఈయన? శ్రీకృష్ణుడు కుచేలుడి పక్కన కూర్చొని తన చేయిని తీసుకుని తన చేతిలో పెట్టుకుని, బాగున్నావా కుచేలా అన్నారు. నేను విన్నాను, నువ్వు వివాహం చేసుకున్న స్త్రీ వేదాలని నమ్ముకుని వేద పాఠాలు చెప్పుకునే కుటుంబంలోని స్త్రీ అని.
అలాంటి నీ భార్య నిన్ను అనుసరించి ఉంటుంది. నిన్ను చూస్తూ ఉంటే నీ మనసు భార్య, పిల్లలు, ఐశ్వర్యం, లోకము, గృహము, భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి నీ బాధ్యతగా భార్యాపిల్లల్ని చూస్తూ మనసు మాత్రం బ్రహ్మం యందు నిలుపుకొని ఉన్నవాడిలా కనిపిస్తున్నావు. కొందరు మహాత్ములుంటారు. వారు చెయ్యాలి కాబట్టి సంసారంలో భార్యా బిడ్డల్ని పోషిస్తూ ఉంటారు. కానీ అంతరంగంలో మాత్రం ఎప్పుడూ భగవంతుడితోనే సంబంధం, భగవంతుడి నిష్టలో పరవశించిపోతుంటారు. నిరంతరం లోక కళ్యాణం గురించి ఆశిస్తుంటారు. నిన్ను చూస్తే నాకు అలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. నేను కూడా లోకము కోసమే కర్మ చేస్తాను. నేను చేసినట్లే నువ్వు చేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది అని భోజనం పెట్టి పూర్తి అయ్యాక మళ్ళీ కబుర్లు చెబుతూ, కుచేలా, మన గురువుగారు సాందీపని మాట్లాడితే అజ్ఞానం అనే చీకటి పోయి జ్ఞానం వచ్చేది. ఎంత గొప్ప గురువుగారు! ఎప్పుడూ భగవంతుడి గురించే తపన. కుచేలుడు మాత్రం తెల్లబోయి అలా వింటూ ఉన్నాడు. అసలు లోపలికి రానిస్తారో లేదో అనుకుంటే కృష్ణుడేమో ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. శ్రీకృష్ణుడు అన్నారు, కుచేలా, నీకు గుర్తు ఉందా? ఒకసారి మనిద్దరం గురుపత్ని వంట కోసం కట్టెలు కొట్టుకుని తీసుకురమ్మంటే మనిద్దరం అరణ్యంలోకి వెళితే ఆకాశమంతా మబ్బు పట్టి ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. మనకి ఆ చీకటిలో దారి తెలియక దారి తప్పాం. ఈలోపు వర్షం ఆగి తెల్లవారింది. మనం దారి వెతుక్కుంటుంటే మన కోసం మన గురువుగారు వెతుక్కుంటూ ఎదురు వచ్చి మనల్ని హత్తుకుని ఆశీర్వదించి తీసుకెళ్లారు. నాకు ఒకటి గుర్తు వచ్చింది. ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్లాలని మన గురువుగారు చెప్పారు కదా. నువ్వు నా కోసం ఖచ్చితంగా ఏదైనా తెచ్చి ఉంటావు. ఏది? ఏం తెచ్చావు? చూపించు. కుచేలుడు సిగ్గుతో మూటని చూశాడు. శ్రీకృష్ణుడు అన్నాడు, కుచేలా, నేను ఐశ్వర్యవంతుడనని నా కోసం చాలామంది కానుకలు తీసుకొని ఇస్తుంటారు, నమస్కారాలు చేస్తుంటారు. అవన్నీ తింటాననుకుంటున్నావా? నేను వాటిని తినను. ఎందుకంటే వాళ్ళందరూ ప్రేమతో నేను తినాలి అని తెచ్చినవి కావు. నా ఐశ్వర్యం చూసి తెస్తారు. నేను ఏవి తీసుకుంటానంటే ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు, కొన్ని నీళ్లు భక్తితో తెస్తే తీసుకుంటాను. కుచేలా, యజ్ఞం, యాగం, పెద్ద పూజలు చేసే వాళ్ళకన్నా నాకు ఎవరంటే ఇష్టం తెలుసా? గురువుగారి మాటకి కట్టుబడేవారంటే ఇష్టం. కుచేలా, నువ్వు తెచ్చింది నాకు ఇవ్వు అని శ్రీకృష్ణుడే మూటని చూసి జాగ్రత్తగా విప్పి అటుకులని దోసెట్లోకి తీసుకొని, కుచేలా, నాకు అటుకులు అంటే ఎంత ఇష్టమో, నా కోసం తెచ్చావని కొన్ని నోట్లో పోసుకున్నారు. 16 భువనాలలో ఉన్న సమస్త జీవరాశుల కడుపు నిండాయి. ఇంకొంచెం అటుకులు తింటుంటే రుక్మిణీదేవి అడ్డుపడి అంది, ఇంకా చాలు, తినకండి. ఒక గుప్పెడు తింటేనే కుచేలుడికి 10 తరాలు తిన్నా తరగని ఐశ్వర్యం, భక్తి, జ్ఞానం, మోక్షం అన్నీ ఇచ్చారు. ఇంకొక పిడికడు తింటే నన్ను మిమ్మల్ని కూడా దాసుల కింద కుచేలుడికి ఇచ్చేస్తారు. శ్రీకృష్ణుడు పెద్దగా నవ్వి మిగిలిన అటుకులని అందరికీ ఇచ్చాడు. కుచేలుడి గత జన్మలలో భగవంతుడి సేవ తప్ప ఏ కోరిక ఉండేది కాదు. అందుకని బ్రహ్మజ్ఞాని అయ్యాడు. కానీ తన భార్య అడిగింది ఐశ్వర్యం కావాలని. అందుకని శ్రీకృష్ణుడి దగ్గరకి వెళ్ళాడు. కానీ ఐశ్వర్యం అడగలేదు. శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడి భార్య కోరిక తీర్చాలి. అందుకని ఆమె కట్టి ఇచ్చిన అటుకులని స్వీకరించి కోరిక తీర్చారు. ఆ రోజు రాత్రి కుచేలుడిని మెత్తటి పరుపుపై పడుకోబెట్టి కాళ్ళు ఒత్తుతూ ఇంకా విశేషాలు ఏమిటో చెప్పు కుచేలా అని శ్రీకృష్ణుడు కబుర్లు చెబుతూ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం కుచేలుడు వెళ్ళొస్తా అని వెళుతుంటే శ్రీకృష్ణుడి దగ్గరుండి సాగనంపారు. కుచేలుడు అన్నాడు, ఎంత అదృష్టవంతుడని! ఏ పరమాత్మ దర్శనం గురించి అందరూ ఎదురు చూస్తారో ఆయనతో కలిసి కూర్చున్నాను. నా చేతులు పట్టుకున్నాడు. కుచేలా కుచేలా అని నేను తెచ్చిన అటుకులు తిన్నాడు. నా కాళ్ళు కడిగాడు. ఏమి ఆనందం! నా స్నేహితుడిది. ఇంతకన్నా ఏమి కావాలి జీవితానికి అని. అయ్యో, అసలు వచ్చిన పని మర్చిపోయా. సహాయమే అడగలేదు. అయినా నన్ను చూసి ఆయన నాకు సహాయం చేయలేదు. ఓ, నాకు అర్థమైంది ఎందుకు నాకు డబ్బు ఇవ్వలేదు. ఇంత దరిద్రంలో ఉన్నా కాబట్టే నాకు కృష్ణుడు గుర్తున్నాడు. ఒకవేళ నాకు ఐశ్వర్యం వస్తే నేను ఆయన్ని మర్చిపోయి పాడవుతాను అని దరిద్రం ఉంచి ఆయన నా మనసులో ఉండేటట్టుగా వరమిచ్చాడు. ఏమి కృష్ణుడు అని సంతోషపడిపోయాడు. కుచేలుడు తన ఊరు చేరుకుని తన ఇంటి దగ్గరికి వెళ్లేసరికి అక్కడ బ్రహ్మాండమైన భవనం, దాని చుట్టూ ఉద్యానవనాలు, సరోవరాలు, చెట్లు, పండ్లు, పక్షులు, అందులో పనిచేస్తున్న పరిచారకులు, ఎందరో అతిథులు వస్తూ భోజనం చేసి వెళుతున్నారు. ఇక్కడ ఒక పూరి గుడిసె ఉండేది. ఈ భవనమేమిటి? ఈ పరిచారకులెవరు అని ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఆ పరిచారకులు పరుగున వచ్చి కుచేలుడు కాళ్ళు కడిగి ఆహ్వానించారు. ఎవరి ఇల్లు? నన్ను ఎందుకు ఆహ్వానిస్తున్నారు అన్నాడు. వాళ్ళన్నారు, ఇది మీ ఇల్లే. ఈలోపు కుచేలుడి భార్య వచ్చి తన పాదాలకు నమస్కరించి తన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళుతూ అంది, మీరు శ్రీకృష్ణ పరమాత్మకి ఏమి ఇచ్చారో నాకు తెలియదు, కానీ మన పూరి గుడిసె పోయి భవనం వచ్చింది.
అంతా మారిపోయింది. కుచేలుడు చాలా సంతోషించి వారికి ఎంత ఐశ్వర్యం వచ్చినా వారి మనసు మాత్రం శ్రీకృష్ణుడి మీద పెట్టుకొని జీవితం గడిపి చివరిగా జ్ఞానం వలన మోక్షం పొందారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.